నేను మీ సురేందర్. వెల్కమ్ టు ఆరా న్యూస్. భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కళ్ళలో కోపం కనిపించింది. నిన్న ఒక కేసులో ఆయన వాదనలు వినిపిస్తూ న్యాయవాదులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ హాట్ సీట్ లో కూర్చుంటే మీకు ఒకరోజు ఏం జరుగుతుందో ఈ హాట్ సీట్ లో కూర్చొని అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. జీవిత కాలం పాటు మీరు ఈ వైపు చూడరు అని చెప్పేసి నిన్న హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అసలు సిజేఐ ఇంత హాట్ కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి? ఆయన ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నారు? ఆయనపై ఎలాంటి ప్రెజర్ ఉంది? వాస్తవంగా ఆయన ఇంతవరకు ఎవరు కూడా భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే ఇంత అసహనం కోల్పోవడానికి కారకులు ఎవరు? అంటే న్యాయవాదుల, లేదంటే కింది స్థాయిలో ఉన్న జడ్జీల, లేదంటే పైనుంచి వచ్చే కేంద్రంలో ఉన్న అధికారుల, కేంద్రంలో ఉన్న పాలకుల అనేది మనకు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కానీ ఆయన నిన్న మాట్లాడిన మాటలు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసినాయి. ఎందుకంటే న్యాయవాదుల పైన ఇంత శాంతంగా ఉండాల్సిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల చాలా మంది భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఎందుకంటే ఒత్తిడి తట్టుకోలేక ఈ మాటలు మాట్లాడారా, లేదంటే న్యాయవాదులపై ఆయనకు కోపం ఉందా అనేది ఇంకా ఎవరికి అంతు చిక్కడం లేదు. విషయం ఏంటంటే సుప్రీంకోర్టులో న్యాయవాది తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీనిపైన ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు తమ కేసును ముందుగా విచారణ చేపట్టాలని కోరుతున్నారు. కానీ న్యాయమూర్తుల ఒత్తిడి ఎలాంటిదో ఎవరికి తెలవడం లేదు అని చెప్పి ఆయన సిజేఐ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సిజేఐ సీట్ లో కూర్చుంటే తమ బాధలు ఏంటో తెలుస్తాయి, తమ ఒత్తిడి ఏంటో తెలుస్తుంది అని ఆయన ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతుంది. అయితే మీరు ఈ సీట్లో ఒక్కరోజు కూర్చున్నా కానీ పారిపోయే పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి ఆయన కీలక కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే మహారాష్ట్రలోని రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ఉద్ధవ్ వర్గము, అదేవిధంగా ఎన్సీపీ వర్గము, శరద్ పవార్ వర్గం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన సిజేఐ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ బెంచ్ లో జస్టిస్ జేబీ పాటివాలా, అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే తరపు న్యాయవాది ఈ బెంచ్ లో జస్టిస్ పాటివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఇతర సభ్యులు ఈ బెంచ్ లో ఉండడం జరిగింది. కేసు విచారణ సందర్భంగా ఈ తేదీని కేటాయించాలని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే తరపు న్యాయవాది ఈ సందర్భంగా పదే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే పదే ఆయన విజ్ఞప్తి చేస్తున్న క్రమంలో దీనిపై సిజేఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు మీకు అంత తొందర అన్నట్టుగా, దయచేసి న్యాయస్థానాన్ని శాసించొద్దు, మీరు కేవలము ఒక న్యాయవాదులు మాత్రమే, మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి మీరు ఒకరోజు వీలైతే ఈ సీట్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది మా ఇబ్బందులు ఏంటో, మా ప్రెజర్ ఏంటో అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. అలా అడగడం వల్ల అతి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎప్పుడు లేని కోపాన్ని సిజేఐ కళ్ళలో చూసిన అక్కడున్న న్యాయవాదులు, కొంతమంది న్యాయమూర్తులు కూడా తీవ్రంగా ఆశ్చర్యపోవడం జరిగింది. ఈ కేసు విషయంలో ఎందుకు అంత మాట్లాడాడు అనేది పక్కన పెడితే, అసలు న్యాయవాదులు జడ్జీల పైన శాసించడం వల్లనే తన నోటి నుంచి మాటలు వచ్చాయని చెప్పి అక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట చెప్పినట్టు తెలుస్తుంది. సో అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన ఎంత ఒత్తిడి ఉంది, ఆయనపై ఒత్తిడి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అంటే సుప్రీంకోర్టులో జరిగే తీర్పుల పైన, కేసుల పైన కూడా పాలకులు, అదే కేంద్రం యొక్క పెత్తనం నడుస్తుందా అనే అనుమానాలకు తావిస్తుంది. సో మనకు ఏం జరిగిందో తెలియదు కాబట్టి వీటిపైన కోర్టుల పైన అనవసర వ్యాఖ్యలు చేయరాదు కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యల పైన డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆయన తీవ్ర అసహనంతో ఆయన న్యాయవాదుల పైన ఫైర్ కావడం జరిగింది. ఇలాంటి ముందు జరగకుండా చూసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మా ఆరా న్యూస్ HD ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.